విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవంగా అయ్యారు. నామినేషన్ ఉపసంహరించుకున్నారు స్వతంత్ర అభ్యర్థి షఫీ. అయితే అధికారికంగా ప్రకటించనున్నారు రిటర్నింగ్ అధికారి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం అయ్యారు. నామినేషన్ను ఉపసంహరించుకున్నారు స్వతంత్ర అభ్యర్థి షఫీ. అయితే రిటర్నింగ్ అధికారి మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం అయ్యారు. నామినేషన్ ఉపసంహరించుకున్నారు స్వతంత్ర అభ్యర్థి షఫీ. అయితే రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి షఫీ సైతం కూడా నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆయన ఉపసంహరించకపోతే ఈ నెల 30వ తేదీన ఎన్నికలు ఉండే అవకాశం ఉండేది. కానీ ఆయన కూడా ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవంగానే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికవడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఎందుకంటే కూటమి అభ్యర్థులు సైతం కూడా తమ అభ్యర్థులను నిలబెడతామంటూ కూడా మొదటి నుంచి కూడా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా ఉత్కంఠగా మారాయి. కూటమికి సంబంధించి అభ్యర్థి ఎవరు ఉంటారు అనేది కూడా చాలా ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ వైసీపీ ప్రకటించిన తర్వాత బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతను ఎదుర్కొనే వ్యక్తి ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఈయనతో పాటు పోటీ పడతారనే ఉత్కంఠ కలిగింది. అయితే కూటమి సైతం కూడా ఎన్నిక సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సంఖ్యాబలం తక్కువగా ఉండడం, ఇటు వైసీపీకి ఓట్ల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉపసంహరించుకుంది. అయితే గౌరవంగానే మేము ఉపసంహరించుకుంటున్నాము అంటూ కూడా కూటమి ప్రకటించింది. ఎందుకంటే గత ఎన్నికల్లో సైతం కూడా, ఎందుకంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం కూడా నామినేషన్లు కూడా వేయనీకోకుండా చేశారు. ఆ నేపథ్యంలో మా అభ్యర్థులను నిలబెట్టడానికి కూడా చాలా భయభ్రాంతులు గురి చేశారంటూ కూడా కూటమికి సంబంధించిన నేతలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలకు సంబంధించి మేము తప్పుకుంటున్నట్లు వారు ప్రకటించారు. అయితే ఈ స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎన్నిక ఉంటుంది అనేది ఆయన భావించారు. అయినప్పటికీ కూడా ఆయన ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. అయితే అధికారికంగా రిటర్నింగ్ అధికారి 16వ తేదీన ప్రకటించిన అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. జార్జి, విజయాన్ని వైసీపీ శ్రేణులు ఏ రకంగా చూస్తూ ఉన్నాయి? ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసింది వైసీపీ. తదనంతరం ఇదే ఒక తొలి విజయంగా భావించవచ్చు. ఏం చెప్తారు? ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 838 ఓట్లు ఉండడం జరిగింది. ఇటు జెడ్పీటీసీలకు కానీ ఎంపీటీసీలకు కానీ కార్పొరేషన్లు కౌన్సిలర్లు కలిపి. అయితే వీటిలో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 530కి పైగా తమకు సంఖ్యాబలం ఉన్నట్లు బొత్స సత్యనారాయణ గారు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు కూటమికి సైతం కూడా 200 మాత్రమే బలం ఉంది. మా ఇద్దరి మధ్య చూసుకున్నట్లయితే కనుక 250కి పైగా, అంటే 250 నుంచి 300 ఓట్లు ఉన్నప్పటికీ, అంటే ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా పోటీలోకి తేవడం దుశ్చర్య అవుతుందంటూ కూడా బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అయినా కానీ వారితో పోటీలు ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పారు. అయితే ఈ క్రమంలోనే వాళ్ళు తప్పుకోవడం, ఇలా ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల అయితే వైసీపీ తొలి విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికను సైతం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇటు విశాఖ, అలాగే అనకాపల్లి, అల్లూరు జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ సైతం కూడా వాళ్ళతో భేటీ అయ్యారు. గెలవడానికి ఎంత కావాలి, మనం ఎందుకు గెలవాలనే దాని మీద కూడా దిశానిర్దేశం చేశారు. ఈ గెలుపు మనకు ఖచ్చితంగా అవసరం అంటూ కూడా ఆ నేతలందరికీ, ఎవరైతే జెడ్పీటీసీ ఎంపీటీసీలందరికీ కూడా ఆయన కలవడం జరిగింది. అందరూ నేతలను సైతం కూడా ఆయన అమరావతిలో కలిసి దీనికి సంబంధించి ఈ గెలుపుకి సంబంధించిన ఎందుకు మనం గెలవాల్సి ఉంటుంది అనేది కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ఎమ్మెల్సీగా ఆయన మరలా చట్టసభల్లోకి వెళ్తూ ఉండడంతో ఇది తొలి విజయంగానే భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.